సార్ ఏమిటయ్యా నాకు ఏమిటయ్యా నీకు ఒంట్లో బాలేదా? అబే లక్షణంగా ఉన్నానండి. సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పనుంది, ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్. ఏమిటయ్యా కుర్రవాడివి, ఆఫీస్ టైంలో ఎర్లీగా బయటకు వెళ్ళాలంటున్నావు? ఏమ్మాయి మీద నాకు కనబడిందా? అబే కన్ను పడలేదు కాలు పడలేదు సార్. మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టర్లు చూస్తూ లారీని గుద్దేశాడండి. అరే అవునండి, చావు బ్రతుకుల్లో ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవరిస్తున్నాడంట. ఒకసారి వెళ్ళి చూడాలి. హలో హలో, ధనలక్ష్మి ఏజెన్సీస్. ఎస్ మేడం. ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఇవ్వండి. 1 minute ప్లీజ్. సార్ మీకు ఫోన్. ఎస్ కోటేశ్వరరావు స్పీకింగ్. డాడీ, నేను సీతను మాట్లాడుతున్నాను. ఇవాళ సాయంకాలం 5 గంటలకి మా ఫ్రెండ్ కోసం హోటల్ అట్లాంటిక్ వెళ్ళాలి. అందుకని కారు కావాలంటావమ్మా? మన చిన్న కారులో వెళ్తే ఇన్సల్ట్. పెద్ద కారు షెడ్ లో ఉంది కనుక ఎవరిదైనా ఫ్రెండ్ కారులో వెళ్ళి డ్రాప్ అవుతాను. కానీ రావడానికి మాత్రం వేరే కారు కావాలి. అలాగేనమ్మా, 6 గంటలకల్లా కారు నీకు అక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. ఏమిటి సార్, ఎవరికైనా కారు పంపించాలా? ఏమిటోనయ్యా, ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు. చిన్నదో పెద్దదో కారు మనం అడ్జస్ట్ అవుతున్నామా, వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావటం లేదు. సరేనయ్యా, నీ ఫ్రెండ్ చూడడానికి నీ పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పనిలో పని ఆ ఫ్రెండ్ ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడవద్దని చెప్పు. మనం చెప్పక్కర్లేదండి, ఈ పాటికి వెధవకు బుద్ధి వచ్చే ఉంటుంది. వస్తాను సార్. డ్రైవర్, కార్ తీసుకెళ్ళిపో. లేకపోతే థ్యాంక్స్ చెప్పు. అలాగేనమ్మా. ఆంటీ ఆంటీ, ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను. కార్ దిగేవో లేదో అప్పుడే ఆరంభించావు నీ తిండి కూడా. పదా. హలో సీత, వెల్కమ్ వెల్కమ్. నీకోసం 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదే లండన్ లో అయితే నిమిషానికి 100 పౌండ్లు విలువ ఉంది. అంటే 1000 పౌండ్లు వేస్ట్ చేసామన్నమాట. మందంతా ఫారెన్ పంక్చువాలిటీ. ఐఎమ్ సారీ, సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కారులో రావాల్సి వచ్చింది. నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను. అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి? వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను. కమాన్ కమాన్. కమాన్. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను. కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది, వాడు ఫీల్ అవుతాడు రాకపోతే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ జేమ్స్. సారీ సార్, నా పేరు జేమ్స్ కాదు. ఫేస్ చూస్తే అలా అనిపించింది. మీ పర్ఫెక్ట్ రాలేదా? ఈ పూట రాలేదు సార్. రాస్కెల్, వాడికి బద్ధకం మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు, ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట. ఇట్స్ ఆల్ రైట్. మీ ఆర్డర్ ఏమిటి సార్? ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఓ స్పెషల్ టీ తెచ్చి Okay, పెట్టు. sir. వాట్ అబౌట్ యూ? యూ ఆర్డర్ సంథింగ్? మీరు టీ తీసుకునేవాళ్ళు, నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా? నాకేం అక్కర్లేదు, టీ ఆర్డర్ చేయండి. అమ్మయ్యా, బ్రతికానరా దేవుడా. అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. నీకేం కావాలి బుజ్జి? చిన్నపిల్లలు ఏం తింటారు? అతను కూడా టీ చూద్దాం. 3 టీ. నో అంకుల్, నేను బాగా తింటాను. హోటల్లో కనపడిందల్లా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాడైతే డాక్టర్లు ఉన్నారుగా, నేను తినడం తింటాను. ఫోన్లేండి, తనకేం కావాలో ఆర్డర్ చేయండి. Okay. ఆర్డర్ చేయ బుజ్జి. చికెన్ ఫ్రై, ఆ. మటన్ ఫ్రై, ఆ. తండూరి చికెన్, సరే. చైనీస్ నూడిల్స్, ఇంకా? జింజర్ ప్రాన్స్, ఇంకా? చికెన్ రోస్ట్, ఇంకా? అన్ని తింటా. ఊరికే తమాషా కట్టున్నాడు. తమాషా కాదండి, వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్. వాట్ మ్యాన్ సార్, అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటాను. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఏం కావాలి బాబు? మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు? చెప్పిన మట్టు పట్టరా వేళ్ళు. అంకుల్ అంకుల్, అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివరిలో ఐస్ క్రీమ్ కూడా తింటా. స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా? ఆరోగో, లేకపోతే అవి కూడా తింటా. కుర్రాడు భలే జోక్ చేస్తాడు. జోకులంటే గుర్తొచ్చింది, కేకులు కూడా తింటా. ఇంకేమన్నా అంటే ఇంకేం తింటానంటాడు. నువ్వు వెళ్ళవయ్యో. తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడొకడు నా ప్రాణానికి. వీడికే బిల్లు 200 అయ్యేటట్టుంది నా కర్మ. ఏమిటి కృష్ణ గారు అలా ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు, ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోతే అవార్డు ఈ తిండిపోతే వస్తుంది. కమన్ బుజ్జి. అరే అంటావా, దెబ్బ తగిలిందా? అబ్బే, మనం బీచ్ కి వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరుసరికాయలు తిందామా? వద్దమ్మా, అంకుల్ అర్జెంట్ పని ఉందట, వెళ్ళాలి. అంతేకాదు, ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామ్ అని పేరుపోతుంది. అవును, మీ కార్ ఇది? అది చాలా పెద్ద కారు కదా, ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను. ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు? మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటున్నారు, మీరు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు. నిన్ను చంపినా పాపం లేదు, పుణ్యం తప్ప. నా కారులో మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకో, పాపం వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. వస్తాను సీత, బాయ్.
ఓకే అంకుల్, మళ్ళీ కలిసినప్పుడు బాగా తిందాం. బాయ్. నువ్వా? ఏమిటో ఎక్కడున్నావు? మీరా సార్? నేనే కనపడ్డానా? అది సరే, మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు, హాస్పిటల్ వెళ్ళాలన్నావు. అదే సార్, అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట. వస్తాను సార్. ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి ఏమిటో సంబంధం? అదే సార్, వాడే వీడు వీడే వాడు. అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్. అందుకని చూడడానికి వచ్చానమాట. వస్తాను. అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటయ్యా? అదే అదే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు. వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానమాట. వస్తాను సార్. ఏమిటోనయ్యా నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది. నాకు తికమగ్గానే ఉంది సార్. వస్తాను సార్. సరే, మరి ఎందుకు అతను గండం గడిచేట్టే కదా? ఈ పూట గండ గడిచినట్టే సార్. వస్తాను సార్. వెళ్ళు వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఓకే. హలో అంకుల్. హలో. ఏమిటమ్మా లేట్ గా వచ్చానా? నో డాడీ, కరెక్ట్ టైంకి వచ్చా. డ్రైవర్ పని. ఇదేంటి బాబు గారు, పాత పేపర్లు తోకానికి వేసుకునే వాళ్ళ కట్టంతా ముందెట్టుకున్నారు. మరేం లేదురా, నెల రోజుల పాటు నేను దేశంలో లేను కదా. నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. మొగుడు కావలెను, మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్లో ప్రకటన ఇచ్చిందిరా. మరి బరిదగించే రకలాగా ఉంది. లేకపోతే మూడు కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా? దీన్ని కాదురా, దీన్ని కన్నా గాడిదున్నాడే వాడికి పెట్టాలి గడ్డి. గాడిద గుర్రం అనేకండి బాబు. తిడితే అవి బాధపడిపోతాయంటావా? నిజమేలే, ఇలాంటి పిల్లని కన్నవాడు వాటికంటే దరిద్రుడై ఉండాలి. ఆడపిల్ల పెళ్లి చేయలేని చవట, దద్దమ్మ, సన్నాసి. మీకు దండం పెడతాను, తిట్టకండి తిట్టకండి. తిట్టడం కాదు, ఈ చీంబోతు వెదవని 10 మంది చేత చీకొట్టించినా తప్పులేదు. ఇంతకీ ఎవరి పిల్ల? సీతా ఎంఏ. సీతా ఎంఏ కొంపదీసి మన అమ్మాయి కాదు కదా? ఖచ్చితంగా మీ అమ్మాయినండి. అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టొద్దని బతిమాలకున్నది. ఇప్పుడు మీరే కదా దరిద్రుడు, చండాలుడు. ఇంకోటి ఏంటండి, భలే తమాషాగా ఉంది. నోర్మై, నీకు తమాషాగానే ఉంటుందిరా. అమ్మాయి చేసిన పరువు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటాను. అమ్మాయి సీత, సీత. ఏమిటండి, ఏమైంది? ఏమైందా? నీ కారణంగా నా పరువు బజార్న పడిందే. ఏమిటే ఈ ముదరష్టం అడ్వర్టైజ్మెంట్? మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా? ఇంటర్వ్యూ పెట్టడం అయింది, నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం కూడా అయింది. ఏమిటి, నీ కాబోయేవాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? మీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా? డాడీ, పెళ్లి పేరుతో పెద్దవాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి. నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి. మీరేం వరి అవ్వకండి, మీకు మహారాజు లాంటి అల్లుని తీసుకొస్తాగా. బాయ్. శివాచలం, ఏమిట్రా ఇది? కలికాలం అండి, కలికాలం. మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు, గుండె నొప్పి వస్తుంది. బ్యూటిఫుల్. ఏంటి? అదే మీ ఇల్లు. జోక్ చేయకండి, మీ ఇంటితో కంపేర్ చేస్తే ఇది అవుట్ హౌస్ లా అనిపిస్తుంది. దాన్నే ఉంది సీత, మనం హౌస్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం కాదుగా, హార్ట్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం. అదేమిటి, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారిని బోర్డు ఉంది. ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక. సీత, సీత, నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. తాజ్ లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందార్ గారి తమ్ముడిని కలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. డార్లింగ్, పెద్దలతో మీకుండే ప్రోగ్రాములు మామూలే, ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే. ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి, మా నాన్నగారిని కలవాలి. దాని దేవుని సీత, మరో మంచి రోజు చూసుకుని అప్పుడు వస్తాను. మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు. ఇప్పుడు మీరు వచ్చే తీరాలి. ప్లీజ్ సీత, ప్లీజ్, నా మాట విను. రేపు నా ఓన్ హెలికాప్టర్ లో వచ్చి మీ హాల్లో స్ట్రైట్ గా దిగుతాను. మీ ఫాదర్ తిల్లైపోతారు. ప్రస్తుతం వస్తాను. మీకు హెలికాప్టర్లు, విమానాలు ఉన్నాయని మా నాన్నగారితో చెప్తాను గానీ ముందు మీరు పదండి. డాడీ, డాడీ. yes coming. ఏమిటమ్మా సీత? ఈయన నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీ మిలియనర్, బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ రామకృష్ణ. చూడండి, ఈయనే మా నాన్నగారు. నాకు తెలుసమ్మా. ఎరా, నువ్వు మల్టీ మిలియనీర్వా? రాస్కెల్, ప్రపంచమంతా విమానాల్లో తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్ రా? అబ్బే లేదండి, స్కూటర్ మీద రోడ్లన్నీ తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్. కృష్ణ,
ఏంటో అనేది వాడనేది కాదమ్మా, నేను చెప్పేది విను. వీడు మన ఆఫీసులో పనిచేసే బైరాగి వేధవ. అబద్ధాల ఆఫీసులోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది. అడ్డమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్ల వేసుకున్నాడు. నిప్పుకోడి వేధవ. మా డాడీ చెప్పేదంతా నిజమా? చెప్పరా, చెప్పు. చెప్పమంటే కాదమ్మా, ఇలాంటి చొప్పదంటు వేధవని చెప్పుచ్చుకుంటా పర్వాలేదు, కానీ ఇప్పుడు చెప్పు తీయడం కష్టం కనుక చేతోనే కొడతాను. ఏమి డాడీ, నా సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా? ఇత నాకు తెలుసమ్మా. ఏంటి, మీకు తెలుసా? అదేంటండి, మా డాడీ మీకు తెలుసా నాతో ఎందుకు చెప్పలేదు? ఆయన ఎలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? ఎన్నోసార్లు ఇతను నేను ఫ్లైట్ లో కలిశానమ్మా. ఒకసారి బిజినెస్ పని మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను, మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఓ పార్టీలో కలిశాను. ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నెట్ అమ్మా ఇతను. మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో. గుర్తు లేకపోవడం ఏంటి మిస్టర్ కోటేశ్వరరావు? అంటే నా పేరు కూడా గుర్తుందన్నమాట. ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద షాంపియన్ ఒలకపోస్తే నా 50,000 రూపాయల నీటైన సూట్ కాస్త పాడైపోయింది. ఒకసారి చికాగోలో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు. యామ్ ఐ రైట్? అవునవును, అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ కరెక్ట్. అమ్మా, అతను గ్రేట్ జీనియస్. ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొందరితో మాట్లాడుతుంటే నాకే మతిపోయేది అనుకో. రియల్లీ హీస్ ఎ గ్రేట్ జీనియస్. థ్యాంక్ గాడ్, నాకు పరిచయం చేసే శ్రమ తగ్గింది. డ్రింక్స్ తీసుకొస్తాను, జస్ట్ మినిట్. అమ్మా, అతను బాదం గీర్ తప్ప మరేం తీసుకోండి. ఓకే డాడ్. సార్. అమ్మా ఇస్తాను. ఓకే మిస్టర్ కోటేశ్వరరావు. ఊరికి నాన్నయ్య. సార్, నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్. పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది, నన్ను క్షమించండి సార్. నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించట్లేదయ్యా. అసలు పెళ్లే చేసుకున్నని మంకు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు ఒక దారిలో పెట్టావు. నాకు అదే చాలయ్యా. అంటే నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా. కాకపోతే కోటు మీద షాంపెయిన్ పోసాను, చొక్కా మీద చికెన్ ముక్క వేశాను, ఇలాంటి కోతలు కొయ్యకయ్యా. పోనీ నేనే మీ మీద పోసాన్ని రివర్స్ లో కోస్తాను. మరీ అంత పెద్ద పెద్ద కోతలు కొయ్యకు, చిన్న చిన్న కోతలు కొయ్యి. అలాగే. కూర్చో, పైకి వెళ్ళొస్తానే. అలాగే సార్. ఆహా, అయ్యగారు ఒప్పుకున్నారు, మా బాస్ ఒప్పుకున్నారు. ఏమి నా భాగ్యము. ఏడు బాబు, మీరు ఎక్కడ ఉన్నారైతే ఆఫీస్ గగనామం పెట్టేశారా? ఓరి నాయను, ఈ సూట్ ఏంటి, పైగా గులాబ్ పువ్వు ఒకటా ఏంటి? ఉద్యోగం మానేసి మెడ్రాస్ వెళ్ళిపోయి హీరోగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? సింహాచలం, ఏమిటా వాగుడు? ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరేంటమ్మాయి గారు, మన ఆఫీసులో పనిచేసే కృష్ణమూర్తిలా అనిపించాడంటావు. రాస్కెల్. జాగ్రత్తగా 2 కళ్ళు పెట్టి చూడు. ఈయన ఎవరనుకున్నావు? కోటీశ్వరుడు కృష్ణబాబు, నా కాబోయే అల్లుడు. కాస్త పోలికలు కనిపించేసరికి ఆఫీసులో ఉండే ఆ బడుద్దా అనుకుంటున్నావు అయ్యింది. అయ్యో బాబోయ్, తమరు చెప్పేకి తెలిసిందండి, నేనే పొరపాటు పడ్డాను, నన్ను మన్నించండి బాబు. ఇట్స్ ఆల్ రైట్. ఎండలో తిరిగి కళ్ళు బయర్లు గమ్మిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టున్నావు. ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కనున్న వాడి జేబులోంచి పిస్టల్ తీసి డమాలను కాల్చి పారేసి ఉండేవాడిని. బట్ ఇది మా కాబోయే మామగారి ఇల్లు కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. మ్మ్. అయినా నేను ఎదవన కాకపోతే మా ఆఫీసులో పనిచేసే ఆ కిట్నగాడికి మీకు పోలిగేడి చెప్పండి. ఎవరు బాగా మగ్గిన బంగిలి పెళ్లి మామిడి పండులో ఉన్నారు, అది కాల్చిన వంకాయలా ఉంటాడండి. ఇప్పుడు తెలుసుకున్నాడు, మీరేమనుకోవద్దు. నువ్వు చేసే న్యూసెన్స్ చాలు గానీ ఇక్కడి నుంచి వెళ్ళు. తీసుకోండి. థ్యాంక్ యూ. తాజులో నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది. వస్తాను సీత. బాయ్ అంకుల్. బాయ్. వాట్ డాడీ, ఏమంటారు? నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా, చాలా సంతోషం. ఎందుకలా నాతో ఫైల్ ఇచ్చావుగా, వెళ్ళు. వెళ్ళిపోమంటారా? వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసి బయట పంపిస్తారు. ఏంటండి బాబు, ఈ మధ్యన మోహిని పిశాచం పట్టిన వాళ్ళ మహావసారగా ఉంటున్నారు, ఏడు సంగతి? సంగతి ఏదైనా సింహాచలం, పిశాచం పెట్టిందని దెయ్యం పెట్టిందని నువ్వు నన్ను అంటాం ఏమీ బాగలేదు. మరేం లేదు బాబు, ఆ మధ్యన పిశాచం పట్టిన మా బావమరిది మేనలుడు ఒకడు 3 రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి 4వ రోజున నడి రోడ్డు మీదే ఢమాల్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు. అందుకని అరే అమ్మాయి గారు వచ్చారే. మై గాడ్, సీత ఇక్కడికి వస్తుందా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మో, సీత చూసిందంటే డేంజర్. బాత్రూమే బెటర్. డాడీ,
ఏమిటమ్మా సీత ఎలా వచ్చావేంటి? అదే డాడీ, ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి. కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేద్దాం. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కాదమ్మా. నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద. మర్యాదలు ఏమిటో మంచి చెడ్డలు ఏమిటో నువ్వు చూసుకో. త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతూ నా సంగతే మర్చిపోవచ్చు. అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో ఇవాళ పార్టీ ఉంది, నేను వెళ్ళేస్తాను. బాయ్ బాయ్. ఏమయ్యా, అక్కడ కృష్ణబాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించు. పంపించడం ఎందుకు సార్, నేనే వచ్చేసాను. ఏమయ్యా, అమ్మాయి హాలోంచి వచ్చేటప్పుడు నేను చూడరుగా? కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్. ముందు బల్ల కింద దాక్కున్నాను, ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను. సార్ శుభం. శుభంగా సార్, ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు. సీతతో నిజం చెప్పేస్తాను సార్. నాన్ సెన్స్. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకుని నేను షూట్ చేయగలదు. మరి ఎలాగ సార్? పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ నిజం చెప్పేస్తాను, అప్పుడు నన్ను షూట్ చేయదు. ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి. ఫుల్లాగా మాట్లాడకయ్యా. సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది. అప్పుడు పెళ్లి కూడా గెటపలో నన్ను షూట్ చేసి పారేస్తుంది. పల్లకి కూరేగాల్సిన పాడే కూరేగుతాను. చూడు కృష్ణ, ఏ ఆడపిల్ల తన తాలిబొట్టు తను తిప్పుకోదు, తన పసుపు కుంకుమలు తను జరుపుకోదు. పైగా జరిగిందంతా నీ మంచిగానే నేను చెప్తాను. మీకేం సార్, మీరు అలాగే చెప్తారు. రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా. పైగా మా స్టేటస్ కి తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు. అలాగే సార్, అలాగే. కానీ నాకేదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి. ఇద్దరం కలిసి బయటికి పోదామయ్యా. సరే? చెప్పింది నిజమే. మీ అందరూ కోరసులు అలా ఆశ్చర్యపోకండి. నేను చెప్పింది నిజమే. మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎంత శుభవార్త చెప్పారా! హిందుస్థానీ మాల్ కౌన్సిల్ కర్ణాటక మలై మార్తరాగం కలిపినంత ఆనందంగా ఉందిరా నాకు. మన కృష్ణ అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసండి. అబ్బా, అదృష్టం గురించి తర్వాత మాట్లాడదాం, ముందు బయలుదేరండి అలా. రేయ్, ఎక్కడికి రా అలా బొచ్చు పీకిన కోళ్ళలాగా రెచ్చిపోయి పరిగెడుతున్నావు? ముందు నేను చెప్పేది వినండి. పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి. నేను చేస్తాను రా. ఏంటి చుట్టతోడా? ఛీ! ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా. నానా, ఈ సిల్క్ బట్టలు నీకు. నేను చెప్పలేదే, వీడికి పితృభక్తి ఎక్కువ. ఒరేయ్, నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమురకృష్ణలా ఉంటాను రా. శబాష్. ఒరే బాబ్జీ, ఈ బట్టలు నీకు. ఆహా, ఈ బట్టలు వేసుకుంటే దొంగ మొగుళ్ళో మా బాస్ చిరంజీవిలా ఉంటాను. ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే. ఎందుకంటే అద్దెకి తెచ్చా. ఒరేయ్, సాయంకాలం అలా క్లబ్ దాకా వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఇవ్వరా? ఎందుకు? వాటిని ప్యాకెట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకు రావడానికే? అదేం కుదరదు. పితృద్రోహి. సర్లే అమ్మా, ఈ పట్టుచీర మాత్రం నీకు కొని తెచ్చాను. మా నాయనే, నా బంగారు తండ్రివిరా. అబ్బాయి, మన నన్ను అడిగిపోమంటావా? అలాగే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేకి బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. హాయ్, నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటికి పట్టుకుపోదాం. అలాగే. అబ్బా, స్టేటస్ స్టేటస్. తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలైమారుత రాగల్లా ఉన్న ఆ మైసూర్ పాకు, కాంబోజ్ రాగల్లా ఉన్న ఆ కారపూస తినకుండా అలా ఉండగలనరా? ఏమంటారు బావగారు? నేనే ఉంటాను. ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినొచ్చు. అంతే. ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు. అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి సీత. హాయ్ కృష్ణ. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ. కృష్ణ, అమ్మాయి అనేది ఏమిట్రా? ఏమీ లేదమ్మా, నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందన్నమాట. అవునమ్మా, మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా. అంకుల్, మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట. కాలంటే ఏమిట్రా? విద్వాంసుడు. అవునమ్మా, నేను అదే. మీ సంగీతం వినాలే. నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా? ఇదిగో ఈ స్వీట్ తినే గానీ. లేదమ్మా, ఇప్పుడే అందుకుంటాను. అస్తపది. Thank you. ఎందుకు ఇప్పుడు అందరినీ అష్ట కష్టాలు పెట్టడానిక? అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు? అబే, అది కాదు సీత, వాడికేమో వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం. మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా. ఎవడే? అవునవును, పెద్ద అయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతని దిక్కుమాలిన సంగీతం అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ గాడ్, మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడల్ని అయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. అన్నయ్య గారు, అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఆహా, పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని. ఆ రోజు ఆకాశవంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు. మా వాడు జరుపు చేసినట్టుంది. కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది, నాది, ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మిది కచేరీ పెట్టించారంటే
వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా కచ్చేబెట్టి ఇదెక్కడ గొడవ అండి? పెళ్లికి 10 మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పీటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగలదు. నువ్వేం భయపడకయ్యా, నేనున్నానుగా. ఆ? బావగారు మా వాడు ఏమంటాడు బావగారు? చూడండి శంకర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామే పెట్టాలనుకోండి. కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది. దాందే ఉంది బావగారు, ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ 100 బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం. నేను కచేరీ కూడా చేసేస్తాను. అలాగే జరుపుతురు గాని, కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది. ఆడపిల్ల పెళ్లికి ఎవరిని పిలవకుండా క్లుప్తంగాను గుంభనంగాను జరిపించాలి. అలా జరగకపోతే పెళ్ళైన 3వ రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేయటం ఆనవాయితీగా వస్తుంది. అమ్ము, ఈ పెళ్ళైతే నేను పోతానా? మరి ఆ శుభం నా నోటితోనే అనకూడదు కదా. అవునవును, అనకూడదు కదా. అయ్యో అయ్యో, అలాంటి మాట వినటమే అశుభం అండి. అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. నాన్న, ఓ పని చేద్దాం. ఆ. ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నువ్వు పోయావనుకో నమ్ముదాం, లేదంటే మానేద్దాం, అంతే. లేదంటే ఏమిటో నిత్యదరిద్రులా నా చావుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా? తోడురాగం పడి ప్రాణాలు తోడేయగలం. బావగారు, ఆ. అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే ఆ. చడి చప్పుడు లేకుండా ఏ చీకటి గదిలోనో అటక మీదో పెళ్లి జరిపించేద్దామండి. మరీ అంత అక్కర్లేదండి. ఆ. మన 6 మంది తిరుపతి వెళ్ళి ఆ. ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నారు, బాగుంది. వస్తాం, నమస్కారం అండి.